గుడ్ మార్నింగ్ గైస్. మనమైతే ఆల్రెడీ డిఫ్యూజ్డ్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ట్రాన్స్ప్లాంట్ గురించి చాలా వీడియోస్ చేశాము. చాలామందికి డిఫ్యూజ్ ప్యాటర్న్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి డౌట్స్ ఉంటాయి. చాలామంది యంగ్స్టర్స్ అయితే యంగ్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ థిన్ అయిపోవడం వల్ల చాలా డిప్రెషన్ కూడా గురవుతారు. అయితే మనము డిప్రెషన్ గురయ్యామని చెప్పేసి కానీ లేకపోతే హెయిర్ థిన్ అయిపోతుందని చెప్పేసి ట్రాన్స్ప్లాంట్కి ఇమ్మీడియట్గా వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అనేది మనము థింక్ చేయాలి. ఇది ఎందుకంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కాదు. ఇది మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అన్నప్పుడు మన కంప్లీట్గా బాల్డ్నెస్ ఒక పక్క ఉంటుంది, ఇంకో పక్క ఏమో హెయిర్ ఉంటుంది. అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చే చాయిస్ ఇమ్మీడియట్గా. డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసులో యంగ్స్టర్స్లో అయితే చాయిస్ కాదు. అట్లాంటి ఒక వీడియో ఇతనికి ట్రాన్స్ప్లాంట్ మనం చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. డిఫ్యూజ్డ్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అన్నప్పుడు బేసిక్గా దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు, కానీ బట్ అసలు డిఫ్యూజ్డ్ ప్యాటర్న్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు ఈ డిఫ్యూజ్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే ఏంటి? కంప్లీట్గా హెయిర్ ఫాల్ అవ్వదు. అక్కడక్కడ మనకు థిన్నింగ్ అయిపోయే హెయిర్, 100 హెయిర్ ఉండాల్సిన చోట ఓన్లీ 20 హెయిర్ 30 హెయిర్ ఉండడం వల్ల పల్చగా కనపడుతుంది. దాన్ని మనం డిఫ్యూజ్డ్ ప్యాటర్న్ అంటాము. కానీ డోనర్ బాగుంటుంది వాళ్ళకి బ్యాక్ సైడ్. ఇలాంటి సందర్భాల్లో వచ్చిన కేసుల్ని మనం డిఫ్యూజ్డ్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాము. కొద్దిమందికి అయితే బ్యాక్ సైడ్ కూడా పల్సగా ఉంటుంది, ఇంకా అది వేరే క్వశ్చన్. దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. అది డిఫ్యూజ్డ్ అన్ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాము. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది డిఫ్యూజ్డ్ ప్యాటర్న్ బాల్డ్నెస్ గురించి, వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ చేసిన విధానం గురించి. ఇక్కడ ఈ పేషెంట్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాల్సిన విషయం ఏంటంటే, డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసులో ట్రాన్స్ప్లాంట్ చేయం కదా, బట్ ఇతనికి ఎందుకు చేసామనేది రీజన్ చెప్పబోతున్నాను. ఇతనికి ఏజ్ 43 ఇయర్స్ ఉన్నాయి ఆల్రెడీ. గుడ్ డోనర్ ఉంది డెఫినెట్గా. దానివల్ల ఏజ్ ఎక్కువ ఉంది, డోనర్ బాగుంది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇతనికి, కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అయితే ఏజ్ 25-26 కన్నా తక్కువ ఉందనుకోండి, ఇటువంటి డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసులో ట్రాన్స్ప్లాంటేషన్ రికమెండ్ చేయడము మంచిది కాదు. దానివల్ల ఏం రిజల్ట్స్ కూడా ఉండదు. ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది మీరు అడగొచ్చు. అలా అడిగితే రిజల్ట్స్ రాదు. మనం ఇంప్లాంట్ చేస్తాము, తర్వాత మీవి కొన్ని హెయిర్ పోతాయి, అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ పేషెంట్కి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏజ్ 43 ఇయర్స్, థిక్ డోనర్ బ్యాక్ సైడ్ ఉంది, అంటే డిఫ్యూజ్డ్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనమాట ఇది. ఒకవేళ డోనర్ లేదనుకోండి బ్యాక్ సైడ్, డిఫ్యూజ్డ్ అన్ప్యాటర్న్ బాల్డ్నెస్, అది దానికి కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేము. సో ఇతనికి ఏజ్ ఎక్కువ ఉండడం ఒక రీజను, తర్వాత డోనర్ బాగుండడం వల్ల మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అయితే ఇతను కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, డాక్టర్ గారు మనం ఎగ్జామిన్ చేసినప్పుడు స్కాల్ప్లో అతన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఫ్రంట్ వ్యూ నుంచి కానీ, సైడ్ వ్యూ నుంచి కానీ, లెఫ్ట్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కానీ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఎక్కడ బాల్డ్నెస్ కనపడుతుంది అంటే, ముందర హెయిర్ లైన్లో పల్చగా పడిపోయింది, తర్వాత సైడ్లో కూడా పారటల్ సైడ్, లాటరల్ సైడ్స్ అంటాము, రైట్ లెఫ్ట్లో కూడా ఆయనకు హెయిర్ అంతా పోయింది. సో మనం ఇంప్లాంటేషన్ చేసినప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కంటే కూడా ఈ ప్లానింగ్ అనేది, డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేస్తామంటే, పేషెంట్ మన కన్సల్టేషన్ ఛాంబర్లో కూర్చున్నప్పుడు మనము డైరెక్ట్ విజువల్స్ పేషెంట్ ముందర కూర్చొని మనం చూసే విధానం, ఎక్కడ హెయిర్ తక్కువ ఉంది, లైట్ కింద కూర్చుంటే ఎలా ఉంది, సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది, బ్యాక్ నుంచి చూస్తే ఎలా ఉంది అని ఫస్ట్ మనం ఒక ఒపీనియన్, ఒక క్లూ తీసుకుంటాము. పేషెంట్ ఇవన్నీ మనకు చెప్పకపోవచ్చు, కానీ యాజ్ అ సర్జన్, యాజ్ అ కాస్మెటిక్ సర్జన్గా, యాజ్ అ ప్యాషనేట్ సర్జన్గా అది మన రెస్పాన్సిబిలిటీ. తర్వాత రెండోది ఫోటోగ్రఫీ. ఫొటోస్ తీసుకొని మనము ఫోటోలో కూడా చూస్తాం ఏ విధంగా గ్యాప్స్ కనపడుతుంది ఫోటోకి. ఇవన్నీ ఎందుకంటే, ఎక్కడ మనము ఎక్కువ డెన్సిటీ ఇవ్వాలి, ఎక్కడ న్యాచురల్ డెన్సిటీ ఇవ్వాలి అనే దాని మీద ఒక అండర్స్టాండింగ్ కోసము హెయిర్ లైన్ డిజైన్ చేసేటప్పుడు అద్దం ముందు ఇండైరెక్ట్ విజువల్స్ కూడా మనం చూస్తాం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాతనే మనము ఈ ప్లానింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ కేసులో ఊరికే ట్రాన్స్ప్లాంట్ చేసి గ్రాఫ్ట్స్ పెడితే ఫ్రంట్లో డెన్సిటీ రాదు, సరిగా కనపడదు. కాబట్టి ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఆయన ఏజ్ ఏంటి, ఫర్దర్ ఫ్యూచర్ హెయిర్ ఫాల్ ఏంటి అనే దాని మీదనే ప్లానింగ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ పేషెంట్కి ఫ్రంటల్ హెయిర్ లైన్తో పాటు లాటరల్ సైడ్ లెఫ్ట్ సైడ్, లాటరల్ సైడ్ రైట్ సైడ్ కూడా మనము ఇంప్లాంట్ చేసినాము. తర్వాత బ్యాక్ సైడ్ క్రౌన్ ఏరియాలో వర్టెక్స్ నుంచి కొద్దిగా ముందు వరకు ఇంప్లాంట్ చేయడం జరిగింది. అలా ఎందుకంటే ఆ ఫోటోలో మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ డెన్సిటీ తక్కువ ఉందనేది. సో అది ఒకటి. ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయితే డోనర్ చాలా బాగుండడం వల్ల ఎక్సలెంట్గా మనకు డెన్సిటీ అయితే వచ్చింది ఆయనకి 10 months తర్వాత.
సో డెన్సిటీ మీరు చూస్తే ఫ్రంటల్ హెయిర్ లైన్ డెన్సిటీ కావచ్చు, లేకపోతే సైడ్ నుంచి కావచ్చు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కోమింగ్ టెస్ట్లో కావచ్చు, ఫ్యాంటాస్టిక్ డెన్సిటీ అయితే తీసుకొచ్చినాం. ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో మెయిన్ ట్రిక్ ఏంటంటే పోయిన హెయిర్ని మొత్తం మనం ఇంప్లాంట్ చేయలేం కాబట్టి బెస్ట్ అవుట్కమ్ తీసుకొచ్చేటట్టుగా మనం ఇంప్లాంట్ చేయాలి. అంటే మంచి యాంగులేషన్స్ పెట్టాలి, మంచి సింగిల్ గ్రాఫ్ట్స్ ఎక్కడ పెట్టాలి, డబుల్ గ్రాఫ్ట్స్ ఎక్కడ పెట్టాలి, చాలా టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో. ఆ న్యాచురల్ యాంగులేషన్స్ అన్ని మనం ఫాలో అవుతేనే డెఫినెట్గా మన రిజల్ట్స్ వస్తాయి. ఈచ్ పేషెంట్కి డిఫ్యూజ్ ప్యాటర్న్ కావచ్చు, మేల్ ప్యాటర్న్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, ఈచ్ పేషెంట్కి ప్లాన్ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక పేషెంట్కి మనం చేసిన ప్లాన్ ఇంకో పేషెంట్కి చేయము. కామన్ మ్యాన్కి అయితే అన్నీ ఒకే రకం కనపడతాయి. డెఫినెట్లీ ఇన్ మై ఒపీనియన్ అంటే మా అభిప్రాయంలో ప్యాషనేట్ సర్జన్గా కూర్చున్నప్పుడు పేషెంట్ని చూసిన వెంటనే ఏ విధంగా కనపడుతున్నాడు, ఎక్కడ బాల్నెస్ హైలైట్ అవుతుందని చాలా ఇంపార్టెంట్. అది ఈ కేసు గురించి మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలు. సో రిజల్ట్స్ అయితే ఫ్యాంటాస్టిక్ వచ్చింది. పేషెంట్ ఆల్సో చాలా హ్యాపీ. ఇటువంటి పేషెంట్లు ఫ్యూచర్లో ఏదైనా హెయిర్ ఫాల్ అయినా కూడా సెకండ్ సెషన్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. కన్క్లూజన్ ఏంటంటే డిఫ్యూజ్డ్ ప్యాటర్న్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడేటప్పుడు కన్క్లూజన్ ఏంటి అన్నప్పుడు డెఫినెట్గా ఏజ్ 25, 26 తక్కువ ఉన్న వాళ్ళు, డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ నాకు తెలుసు, ఎందుకంటే మెడిసిన్స్ వాడినాము హెయిర్ రాలేదని మీ అభిప్రాయం ఉండొచ్చు. అయినా కూడా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొద్దు. ఎందుకంటే కొద్ది రోజులు వెయిట్ చేసి మీరు హెయిర్ ఫాల్ స్టెబిలైజ్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఒపీనియన్ మంచి సర్జన్ దగ్గర తీసుకున్న తర్వాత చేసుకోవడం మంచిది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఏజ్ అనేది ఈ పేషెంట్కి ఏజ్ 43 years కాబట్టి నేను రికమెండ్ చేయగలిగాను. బ్యాక్ సైడ్ డోనర్ కూడా బెస్ట్ ఉంది కాబట్టి నెంబర్ 1 ఇది. నెంబర్ 2 ఏంటంటే ఊరికే 2000 గ్రాఫ్ట్లు, 3000 గ్రాఫ్ట్లు, 5000 గ్రాఫ్ట్లు పెట్టేసినంత మాత్రాన రిజల్ట్స్ అయితే రావు. మరి అలాంటప్పుడు రిజల్ట్స్ రావాలంటే ఏంటంటే మీ పైన ఆపరేషన్ చేస్తున్న సర్జన్కి ప్యాషన్ ఉండాలి. ఎక్కడ హెయిర్ లైన్ ఎందుకు ఆ విధంగా తీసుకురావాలి, మీ హెయిర్ స్టైల్ ఏంటి. హెయిర్ స్టైల్ డిజైన్ అంటే ఒక్క హెయిర్ స్టైల్ మనం హెయిర్ లైన్ ఒకటే చూడము, ఫేస్ చూస్తాము, నోస్ చూస్తాము, ఫేషియల్ ప్రొఫైల్ చూసి ఆ విధంగా చూసిన తర్వాత ఎక్కడ హెయిర్ లైన్ వస్తుందో కొన్ని మెజర్మెంట్స్ ద్వారా మనం డిసైడ్ చేసి ఇంప్లాంట్ చేస్తాం. అప్పుడే అది పర్ఫెక్ట్గా వస్తుంది హెయిర్ లైన్. అదేవిధంగా ఇండైరెక్ట్ విజన్లో కానీ డైరెక్ట్ విజన్లో కానీ ఫోటోగ్రఫీ కానీ చూసి ఎక్కడెక్కడ ఆయనకి డిఫెక్ట్ కనపడుతుంది అంటే బయట వెళ్ళినప్పుడు మీరు ఫొటోస్లోనూ బాగా కనపడాలి, జనరల్గానే బాగా కనపడాలి. కాబట్టి అవన్నీ క్యాల్కులేట్ చేయడానికి ప్లాన్ అండ్ డిజైన్ అంటాము. ఇది ఈచ్ పేషెంట్కి వేరే ఉంటుంది. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈచ్ పేషెంట్ మనం ఎన్నో వేల కేసులు చేసాం కదా, ఈ పేషెంట్ కళ్ళు మూసుకొని చేద్దామంటే చేయలేం. ఎన్నో 100 సార్లు మనం డ్రైవింగ్ చేసాం కదా అని చెప్పి కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయలేం మళ్ళీ. అదేవిధంగా కంపల్సరిగా ఈచ్ పేషెంట్ దగ్గర మనం టైం స్పెండ్ చేసి మార్కింగ్స్ అన్ని చేసుకున్న తర్వాతనే మనం బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చు. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ about the conclusion of diffuse pattern hair transplant gurinchi. Thanks for watching our videos. Thank you.